సో ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాదు ఇది యాక్చువల్లీ అంటారు. మొన్న చెప్పినా కదా, మొన్న కాదు నిన్నే కదా, అక్కడ వెనకాల వీడియో తీసుకుని ఎందుకు అవుతున్నావు వద్దు అని ఇట్లా ఆపేసాలి. కింద ఖచ్చితంగా ఎవరైనా పొట్లాలు భలే ఉన్నాయి అక్క. మా డాడీ ఏంటి ఏం ముద్దలు అంటారు. బ్రెడ్ లో ఉట్టి డీప్ లో పెట్టి హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఇంకా బాగున్నా. సో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ వేసి ఉంటుంది. చూడండి నాకు సరిపోతలేదు నేను రైట్ నిక్కుతానా. సో గాయస్ మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు, మీకు అర్థమైపోయింది వీడియో ఏంటి అనేది. ఒక కొత్త ఐటెం అంటే నేను ఆల్రెడీ ట్రై చేసిన ఐటమే, బట్ ఇంట్లో ఎప్పుడు చేయలేదు. తినొచ్చా? నమ్మొచ్చు, తినచ్చు. సో గాయస్ ఇప్పుడు ట్రై చేయబోతున్నాడు. అంటే ఆ ఐటమ్ ఆల్రెడీ వేరే దగ్గర ఉంది, బట్ ఇక్కడ మన దగ్గర అంత పెద్దగా తెలియదు అనమాట. సో నేను ప్రీవియస్ గా కూడా చేసిన అవి, నేను వర్క్ ప్లేస్ లో చేశాడు ఆల్రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, అట్లెట్లా చేస్తారని అనుకోవచ్చు, అనుకునే కంటే ఈ వీడియో చూడండి ఎండ్ వరకు. ఎండ్ వరకు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఇంతవరకు తినలేదు. ఒకసారి నాకు నేను ఇట్లా ట్రై చేసిన అని చెప్తానే అప్పుడు నాకు వేసి పెట్టావా అని అడిగినా, బట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. తిన్నాక నేను చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకో విషయం, మా డుగ్గుకే మేము తిన్న తర్వాత నేను పెడతాం, ఇంటికి వచ్చిన తర్వాత. అంతేనా? సో గైస్ నేను చేసే ఐటమ్స్ పైన నాకు చాలా సరే నేను చేసే ఐటమ్స్ పైన నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. నేను బెటర్గా చేస్తాను. తినేటోళ్ళ మన ఎందుకు ఓవర్ చేసిన వరకు. సో స్టార్ట్ చేద్దామా గైస్? లెట్స్ గో టు ద కిచెన్. సో గైస్ ఇప్పుడైతే నేను చెప్పిన ఐటమ్ చేసుకోవడానికి కావాల్సినది ఏంటి అని అంటే, కావాల్సిన పదార్థాలు కావాలి, అంతకుమించి ఏం లేదు. పెద్దగా సోది ఇట్లా లాగాను, అది ఎట్లుంటుంది ఏందని చెప్పి మీకు చూడంగానే నోరు ఊరిపోతుంది. ఆబ్వియస్గా నేను చేస్తే ఆటోమేటిక్గా అట్లా ఉంటుంది. ఏమి నేను తిన్నాగా నేను రోజులు పడి ఎట్లుంది మీకు? నచ్చలే? నేను చేసిన ఐటమ్స్ కానీ ఏమన్నా నీకు నచ్చలేదా? నచ్చినాయి, తిన్నావు ఆల్రెడీ. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా చేసుకొని తినొచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే, ఏ పదార్థాలు చేస్తాను కావాల్సిన ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కావాలి. అండ్ దాంతోపాటు ఐస్ క్రీమ్ కావాలి గైస్. నేను చేసేది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ యాక్చువల్గా. సో దీనికి ఒక 1 day బిఫోర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని నేను ఈరోజు చేయబోతున్నాను, చేసి చూపెట్టాను. అండ్ దీనికి తర్వాత ఇంకొన్ని ప్రాసెస్ ఉంటుంది, అది తర్వాత. ఫస్ట్ ఇదైతే చేసి పెట్టుకోవాలి, 1 day బిఫోర్ డీప్లో పెట్టాలి. వీటిని చేసిన తర్వాత అది ఎట్లనో చేసి చూపెడతాను. రండి, వస్తారు నాతో పాటు, చూస్తారా? వచ్చేసేయండి. ఎవరైనా లేదు. సో గైస్ బ్రెడ్ స్లైసెస్ అన్నమాట, బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, ఇట్లా. నేనైతే ఇప్పుడు కొన్నే చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయట్లేదు. కొన్ని ఏంటంటే జస్ట్ 1 2 3 5 చేయబోతున్నాను అంతే. ఓకేనా గైస్? జస్ట్ స్లైసెస్ ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది 1 day బిఫోర్ ప్రాసెస్. ఇది చేసుకున్న తర్వాత ఒక 1 day మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి, డీప్లో గడ్డ కట్టుకోవాలన్నమాట. అట్లయితేనే ఐస్ క్రీమ్ అనేది ఫ్రైడ్ అవుతుంది. అది ఎట్లా అయిందనే చూద్దాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి బ్రెడ్ ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారా? మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, చూడండి. ఓకేనా? ఈ స్లైసెస్ని ఈ సైడ్స్ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అయితే ఇలా కట్ చేయాలన్నమాట. సో గైస్ నాకు అనిపించింది ఏంటంటే, వీక్లీ వన్స్ మీకు ఏదైనా ఒక కొత్త రెసిపీ చెప్తా గైస్, డెఫినెట్గా. అంటే ఉన్నది కాదు, లేనిది కొత్తది ఒకటి చేసి చూపెడదాం అనుకుంటున్నాం. అండ్ అది కూడా టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా నేను చేసిన తర్వాత. సో ట్రై చేద్దాం. మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు గైస్, ఈజీనే ప్రాసెస్. కాకపోతే 1 day బిఫోర్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం ప్రాసెస్, ఇక టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అంతే. సో ఇట్లా స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో స్లైసెస్ ఇలా కట్ చేసుకొని వీటిని చాలా పేర్ చేసుకోవాలన్నమాట గైస్. వచ్చేసి ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ ఇట్లా 4 sides కట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం థిన్గా ఉండాలి, లేయర్ అనేది సన్నంగా ఉండకూడదు. ఉంటే ఇందులో మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, అందులో కొంచెం ఐస్ క్రీమ్ లీక్ అయినా అట్లా ఉండకుండా కొంచెం ఇట్లా థిన్గానే ఉండాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అంటే ఒకటి ఇప్పుడు 2 slices కలిపి ఒకటి అవుతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను కట్ చేసుకున్నాను. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మాకు రెగ్యులర్గా మేము వెనీలా ఐస్ క్రీమ్ తింటాం. వేరే ఏదైనా ఐస్ క్రీమ్ యూజ్ చేసుకో, చాక్లెట్ కానీ స్ట్రాబెరీ కానీ వేరే యూజ్ చేయొచ్చు. మాకు అది కాంబినేషన్ ఎట్లా అంటే చాక్లెట్ కానీ వెనీలా కానీ ఈ కాంబినేషనే బాగుంటుంది ఫ్రైడ్ ఐస్ క్రీమ్లో కల్లా.
అంటే మనం తినేటప్పుడు కూడా పైన క్రంచీగా లోపల వెనీలా ఉంటే బాగుంటుంది కదా. సో ఇదైతే మేము రెగ్యులర్గా నేను ట్రై చేసినప్పుడు నాకు ఫ్లేవర్ అయితే బాగా నచ్చింది. ఆఫ్టర్ ద చాక్లెట్ ఒకటి మంచిగా అనిపించింది. ఈ రెండు ఇట్లా ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అనమాట. నేనైతే వెనీలా యూజ్ చేయబోతున్నాను. సో దీన్ని ఫస్ట్ ఒకసారి బౌల్లోకి తీసుకున్నాను. టోటల్గా బౌల్లోకి తీసుకొని దీనిపైన ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా పెట్టుకోవాలి రౌండ్గా. నేనైతే ఇప్పటికి వీటికి సరిపడే మంది కొంచెం ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. సో ఇదైతే పక్కన పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఆ ఫాయిల్తో అవ్వట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి బుక్లో బట్టలు వేస్తారు కదా, మా డుగ్గు ఉందనమాట. ఆల్టర్నేట్గా ఏదైతే యూజ్ చేస్తున్నాను నేను. సో చూడండి, డుగ్గన్ బుక్స్కి ఏమైనా మిగిలినవి. ఏదైనా పాలిథిన్ కవర్ లాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ ఫాయిల్ ఏంటంటే మనకు ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది యూజ్ అవుతుంది అనమాట. సో ఏం లేదు గైస్, ఇట్లా ఉంది కదా. సో ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ఉంది కదా, సో దీంట్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట ఐస్ క్రీమ్. ఓకేనా? సో ప్లేస్ చేసుకున్న ఐస్ క్రీమ్ని మళ్ళీ దీంతో పాటుగా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి 4 sides. బ్రెడ్ అనేది క్రంచీగా ఉండొద్దు, మెత్తగానే ఉండాలి. ఎందుకంటే రౌండ్ బాల్ లాగా ఫోల్డ్ కావాలి కాబట్టి. సో దీంతో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, ఒక బాల్ లాగా అయ్యేటట్టు. ఓకేనా గైస్? ఈ 4 sides-ని ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. సో గైస్ చూసిరు కదా, ఆ 2 బ్రెడ్స్ని పెట్టుకొని ఆ మధ్యలో పెట్టేసిన తర్వాత దాన్ని ఇట్లా రౌండ్గా బాల్ లాగా ఫోల్డ్ చేసిన. సో ఇది ఒక 1 day 24 hours డీప్లో ఉండాలన్నమాట. డీప్లో ఉంటే ఏమవుతుందంటే గట్టిగా ఫ్రోజనే అయిపోయి పైన పేపర్ వచ్చేసినా కూడా అది బాల్ లాగా ఉండిపోతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా ఎందుకు ఉంచినంటే క్లీన్ ఫాయిల్ అయితే దానికి రౌండ్గా టోటల్గా చుట్టొచ్చు. మనకి ఆల్టర్నేట్గా ఇప్పుడు అది లేదు కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటాను కాబట్టి ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలాంటి బాల్స్ ఒక 5 చేసుకుంటున్నాను కదా, 5 balls చేసుకొని 24 hours డీప్లో పెట్టాలి. డీప్లో పెట్టిన తర్వాత ఇది తీసేసిన తర్వాత కూడా అదొక బాల్ లాగా ఉండిపోతుంది. సో గైస్, ఈ మిగిలిపోయిన సైడ్ కటింగ్స్ ఉన్నాయి కదా, ఇది వేస్టేజ్గా ఎందుకు పడేయడం అనిపించి దీంతో ఒక ఐటమ్ చేయబోతున్నాను గైస్. డబుల్ కా మిఠా చేయబోతున్నాను. సో అది 24 hours టైం పడుతుంది, అంతసేపు మనం ఆగలేము. అందుకోసం అని చెప్పేసి ఇది వేసుకొని తింటే కొంచెం సాటిస్ఫై అవుతాం, కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి వేస్టేజ్ ఎందుకని చెప్పేసి దీంతో పాటు డబుల్ కా మిఠా చేయబోతున్నాను. సో గైస్, మొన్న నిన్నే కదా. సో గైస్, నిన్న మనం బాల్స్ వేసి రెడీ పెట్టుకున్నాం కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పలేకుండా అవుతుంది. కొత్త టీషర్ట్ గైస్, అంటే చెప్పాలి గైస్, మీరు కూడా గుర్తుపట్టి. నా సెలక్షన్ నేనే ఉన్నది నాదే. అంటే మీరు గుర్తుపట్టిరో లేదా అని చెప్పేసి ఇక్కడ మడత పెట్టిన ఫోల్డింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. కొత్తది ఇది నాదే. బ్యాట్స్మెన్ అది, బ్యాడ్మింటన్ అన్నావు. గైస్ మీరైనారు కమెంట్ అన్నాడు. లేదు ఇది ఉంచుతా. ఉంచుతా. సో గైస్, మనం అవి ఐస్ క్రీమ్ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పిన బ్రెడ్ ని వేస్ట్ చేయకుండా వాటితో పాటు అవి డబుల్ కా మిఠా చేసుకున్నాం ఆల్రెడీ. బై ద వే అది బ్రెడ్ కాదు, ఇది కాదు. మొన్న బ్రెడ్ ని మనం వేస్టేజ్ చేయకుండా డబుల్ కా మిఠా చేసుకున్నాం. దాన్ని ఇన్స్టెంట్ గా ఆరబెట్టి క్రమ్ చేసుకోవచ్చు. కాబట్టి అంతా మనకి ఎందుకు పని, అది వేస్టేజ్ ఎందుకు కొనాలని చెప్పేసి ఇక రస్క్ తీసుకొచ్చిన. దీన్ని గ్రైండ్ పెడితే క్రమ్స్ అయితే అనమాట. ఓకేనా గైస్? అక్కడ వెనకాల వీడియో తీసుకుని ఎందుకు నవ్వుతున్నావు? కష్టంగా గుర్తించాలి అప్పుడప్పుడు. ఫోన్ కదులుతాను నవ్వుతా అంటే. డుగ్గు వచ్చేసి అన్నిట్లలో ఏలు పెడతా అంటాడు. వద్దు అని ఇట్లా ఆపేసాలి. డుగ్గు ఒకటి చూడు. ఏం చెప్తాను అక్కడ? మనం ఇప్పుడు ఏం చెప్తాను చెప్పరా డుగ్గు వాళ్ళకి? పిండి ముట్టడి కాదు, ఐస్ క్రీమ్ బాల్స్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం అనమాట. చేసుకొని ఎవరెవరు తిందాం రా? విశేష్ మామ మీరు ముగ్గురు అన్నది, అది నన్ను కౌంట్ చేయలే. అల్లరి అయితే నువ్వు కొడతావు. ఓకేనా? సో గైస్, ఇప్పుడు ఇది మైదా అనమాట. మైదాని కొంచెం బ్యాటర్ లాగా సగం వచ్చిన పోరాదయ్యా.
ఐదుగురు పోయినాయి వాళ్ళే సడ్డు కానీ ఇడుగు డుగ్గు కొన్ని పోయి ఎక్కువ ఎక్కువ ఎంగిపోయి కొన్ని పోయి వాటర్ కావాలి బ్యాటర్ ఇంకొన్ని ఇంకొన్ని ఏం ఇంకొన్ని అమృతం వచ్చింది అంటే అన్ని ఒకేసారి పోసుకోవచ్చు ఇలా కాదు అన్ని చూస్తే పిండి అనేది కొంచెం ముద్దలు లేదు మీకు తెలియదు అంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయలేదా బ్యాటర్ బ్యాటర్ అంటారు ఇలా తెలియదు అన్నమాట నీళ్ళు పోసి కడగాలి పట్టుకుంటాం పట్టుకో దీన్ని ఇట్లా కలుపుకోవాలన్నమాట అవి బాల్స్ ఉన్నాయి కదా దీన్ని డిప్ చేసుకోవడానికి అనేది ఇక్కడ పెట్టేసేది అయితే అవి కవర్స్ పెడతారు కదా దానికి ఏంటిది ఫుడ్ కవర్స్ ఫాయిల్ కవర్స్ అవి లేకపోయేసరికి మా డుగ్గానికి బట్టలు ఇస్తాం కదా బుక్స్ కి అవి మిగిలినవి అయితే వాటిలో పెట్టిండు అనమాట అక్కడ పెట్టేసాడు బట్టలు మా డాడీ ఏంటి ఏం ముద్దలు అంటారు అన్నింటినీ మారుతున్నాయా ఎట్లయితే చూడాలి డీప్లో అయితే ఉన్నాయి ఒక రోజు అంతా తీసుకురావాలి ఉండరు ఇప్పుడు కట్ చేసి లేయాలి ఓకే చెప్పండి క్రమ్స్ వేసుకోవాలని చెప్పిన పని కొంచెం నువ్వు ఎందుకు లేదు కాదు అది ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఏదిరా నాకు చూస్తే టేస్ట్ వెళ్తుంది తప్ప ఉండదు చేయబెట్టదు చేయబెట్టద్దన్నా సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాను భయపడతాను తెలుసా నువ్వు అంటే అంటే బ్రెడ్ నిజంగా ఎండబెట్టుకుని రస్క్ తెచ్చుకుంటే ఈజీ ప్రాసెస్ అవుతుంది ఇట్లుంది కదా మొత్తం పిండిలా కావద్దు కొంచెం గరుకులు ఉండాలి అంతే మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా తినద్దు కరెక్ట్ రాదు మీకు నేను ఫస్ట్ చెప్తాను కాదు ఈజీ ప్రాసెస్ చెప్పమంటే లాంగ్ వే ప్రాసెస్ చెప్పిండు ఎవరైనా కూడా బ్రెడ్ క్రమ్స్ కావాలంటే ఇవి ఈ రస్క్ వేసుకొని వేసుకుంటారు ఈయనే బ్రెడ్ కడియంగా సైడ్ కి మిగిలిన వేస్ట్ చేయకుండా పొక్క పెట్టుకొని పొద్దులు లేచి దాన్ని గ్రైండర్ పెట్టాలని చెప్పినావు నువ్వు నిన్న నిన్న అట్లనే చెప్పిండు వీడియోలా అట్లా చేసుకుంటే టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అట్లా వేస్టేజ్ చేసే వాళ్ళు ఇట్లా 10 రూపాయలు అట్లా ఎవరు ఇట్లనే వేసుకుంటారు అరే ఇప్పుడు ఆ వేస్టేజ్ దాన్ని ఏం చేస్తారు చెప్పు నేను డబుల్ వేసుకున్నాను సో క్రమ్స్ రెడీ క్రమ్స్ ఉన్న బ్యాటర్ రెడీ అయింది సో ఇప్పుడు మనం మైదాని ఇట్లా కలిపి పెట్టుకోవాలి మేమేమో మిక్సీ పెట్టుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట లేదు కాదు నాన్న సో నిన్న వేసిన బాల్స్ ఉన్నాయి కదా అవి సో నిన్న దుగ్గు అందుకే అది ఇక్కడ వద్దన్నా సో నిన్న వేసిన బాల్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్ లో పెట్టినవి 24 hours అట్లా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా వాటిని తీసుకొచ్చి ఓపెన్ చేసి ఇంట్లో ముంచి ఆయిల్ వేసి ఫ్రై చేయాలి అంతే తెలుసు బుర్రున్నానికి ఎవరికైనా తెలుసు హోటల్ మేనేజ్మెంట్ అవసరం లేదు ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే ఏముంది ఐస్ క్రీమ్ ఫ్రైడ్ అంతే కాకపోతే ఐస్ క్రీమ్ ని ఇట్లా డైరెక్ట్ వేయలేరు కాబట్టి బ్రెడ్ లో ఉట్టి డీప్ లో పెట్టి సో గైస్ నిన్న ఈ బాల్ చేసి పెట్టినా ఇదే సిల్లీ ఉంది గైస్ సో కొంచెం రౌండ్ గా గట్టిగా అయింది సో ఇప్పుడు వీటిని 2 3 4 5 కరెక్ట్ అది ఇంకోటి ఎక్స్ట్రా ఉంది సో ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాదు ఇది యాక్చువల్లీ అంటారు మూకుడు సరే ఇప్పుడు దీని ప్యాన్ అంటారు దానికి ఏం కావాలి అట్లా అట్టిగా క్యారీ చేసి సో చిన్న గంజి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి పోయి ఓకేనా పోయి నిండా బౌల్ నిండా పోసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియో ఇష్టాలు ఏముంటుంది నాకే ఇది వచ్చింది అంతే సో ఇది వేడే వరకు ఆగాలన్నమాట రాలేదు ఆయిల్ ఎందుకు వేడి కిందికి వెళ్ళొస్తుంది ఇది
ఇట్లా మస్ట్ ఏం చేయాలంటే ఫుడ్ కి పెట్టడానికి అవి తీసుకొచ్చుకోవాలి. అదే అల్యూమినియం పేపర్స్, అల్యూమినియం పేపర్ కాదు, క్లీన్ ఫాయిల్ అంటారు, వైట్ కలర్. అది ఖచ్చితంగా తెచ్చుకోండి. మేము బట్టలు పెట్టాం కదా అని మీరు న్యూస్ పేపర్లు అవి పెడితే కదా ఇదే కదా. ఆర్డర్ నల్లిని కూడా మంచిగా పొట్లాలు కట్టినాం, పొట్లాలు ఇస్తున్నాం అనమాట. పొట్లాలు కదా ఎట్లా కాదు, కొంచెం ఖరాబ్ అయితే ఇంకొంచెం డీప్ కావాలి. యాక్చువల్లీ ఏంటంటే ఈ పేపర్స్ వల్ల ఎక్కువ కూల్ కాలేదు అన్నట్టు, అంతేనా? అవి ఏంటంటే వేరే ఏరా పప్పగిల్ల, పెళ్లి పప్పగిల్ల ఏరా పప్పగిల్ల లాద్రా ఇట్లా ఉంది కదా. సో ఇట్లయినా బాల్స్ ఇట్లా డిప్ చేసుకోవాలి. కింద ఖచ్చితంగా ఎవరైనా కామెంట్ పొట్లాలు భలే ఉన్నాయి. అవా ఇప్పుడు ఇట్లా డిప్ చేసుకోవాలి మైదాలా. డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో పెట్టి ఇట్లా ఇట్లా దొరికేయాలని. ఇంకొక విషయం, బ్యాటర్ బాగా చిక్కగా ఉంది అనుకో, లేయర్ బాగా ఫామ్ అవుతుంది పైన. మన తెలుగులో చెప్పాలంటే కొంచెం ఇంగ్లీష్ లో చెప్తాను నేను తెలుగులో చెప్తాను. మరి ఎక్కువ వేసరికి పల్స అవుతుంది అన్నట్టు. ఎక్కువ పిండి వేసరికి అది దొడ్డు వస్తుంది. టేస్ట్ మంచిగా ఉండాలంటే తక్కువ కలుపుకోవాలి. అదే నేను చెప్పాలనుకున్నది. నేను అన్నీ చేసిన దుగ్గులేదా మీరే వెళ్తుంది అర్థం ఎట్లా డుగ్గుంది కింద మాడింది. దీన్నే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటారు, మాడింది కాదు. కొంచెం మానేటే పడుతుంది నీకు. క్రమ్స్ అట్లా క్రిస్పీనెస్ కావాలంటే కొంచెం మాడాలి. మరి అవి పేపర్స్ ఫోల్డింగ్ సరిగ్గా కాలేదు కాబట్టి రౌండ్ గా కాలేదు. కొంచెం రౌండ్ కావాలంటే ఇట్లా వేసుకోండి. సో గైస్ ఇట్లా డిప్ చేసుకోండి. ఇంట్లో ట్రై చేయండి గైస్. క్రమ్స్ మొత్తం దీన్ని పట్టుకోవాలన్నమాట. సో తింటే సూపర్ అనిపిస్తుంది. కానీ మస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, 1 డే అంతా డీప్ ఫ్రిడ్జ్ లో పక్కా పెట్టాలి. సో గైస్ 4 బోండాస్ అయిపోయినాయి, ఐస్ క్రీమ్ బోండాస్ అనమాట. ఇది 5th. సో టోటల్గా మేము 5 వేసుకున్నాం, ఎందుకంటే బ్రెడ్ తక్కువ ఉండే ఇంట్లో. అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ చేసి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి, అంటే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మాకు అవైలబుల్గా అవి ఫుడ్ పేపర్ కాయిల్స్ లేకుండే. సో అందుకని ఇంట్లో ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. సో టోటల్గా 5 అయితే అయినాయి గైస్. తిన్నాక ఎట్లా ఉందో చెప్తాము. అండ్ మీరు కూడా మస్ట్ ఇంట్లో ట్రై చేయండి. సో ఫస్ట్ మీకు ఒకటి కట్ చేసి చూపెడతాను. సో గైస్ ఇప్పుడు ఒకటి కట్ చేస్తున్నాడు నార్మల్గా, లోపల ఎట్లుంటుంది ఏంటి అనేది. సో లోపల ఇట్లా కట్ చేస్తే లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట. ఇది కనబడుతుంది కదా ఐస్ క్రీమ్ అనమాట. తిని చూసి చెప్తా. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాడు. ఐస్ క్రీమ్ టేస్ట్ చేయబోతున్నాడు. కొంచెం నాకు పెడితే నేను చెప్తా ఎట్లుంటుంది అనేది. ఐస్ క్రీమ్ కొంచెం ఎక్కువ పెట్టాలా? ఐస్ క్రీమ్ ఎట్లా ఫ్రై చేసుకుంటారు అది అని చెప్పేసి చూడండి. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. ట్రై చేయరు ఇంట్లో, నిజంగా బాగుంది. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే డెఫినెట్గా చేసి చూడండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో చేసి ట్రై చేసి తినిపించి చెప్పండి, కింద కామెంట్ చేయండి. బాయ్ గైస్.